బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కేబినెట్ లో మార్పులు జరగనున్నాయా? ఎవరు సైడ్ అవనున్నారు? కొత్తగా కేబినెట్ లో ఎవరు యాడ్ అవనున్నారు? ఎంతమంది కొత్తగా కేబినెట్ లో చేరనున్నారు? అసలు ఈ మార్పులు చేర్పులు దేనికి? అయితే ఏపీ కేబినెట్ లో మార్పులపైన అయితే ప్రజెంట్ ఊహాగానాలు ఊపందుకున్నాయి. నలుగురు మంత్రులను తప్పిస్తారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఈ మార్పులు చేర్పులు అనేవి ఈ ఉగాదిలోపే ఏపీ కేబినెట్ లో ఈ మార్పులు చేర్పులు అంశం పూర్తయ్యేలా తెలుస్తోంది. అయితే నలుగురు మంత్రుల పనితీరుపైన అయితే ప్రజెంట్ చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే వాళ్ళ పనితీరును కూడా మార్చుకోవాలని ఆయన వార్నింగ్ ఇచ్చినట్లుగా, హెచ్చరికలు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అయితే మరోవైపు కనుక చూసుకుంటే మంత్రి వాసన్ శెట్టికి టెలికాన్ఫరెన్స్లోనే చంద్రబాబు హెచ్చరిక ఇవ్వడం జరిగింది. మరోవైపు పార్టీ కార్యకర్తలను కూడా సమన్వయం చేసుకోవాలని కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఇక కొంతమంది పనితీరు మారకపోవడంతోనైతే వారిపై కూడా వేటు పడే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే వారిపై వేటు వేయాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం కూడా నలుగురు మంత్రులు అయితే మారనున్నట్లుగానైతే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కేబినెట్లోకి మరి కొత్తగా ఎవరెవరు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే దాని మీద కూడా ఒక ఊహాగానం అయితే వ్యక్తమవుతుంది. ఇప్పటికే కేబినెట్లో నాగబాబుకు చోటుపై అయితే ప్రకటన అయితే ఉంది. ఇక సినిమాటోగ్రఫీ శాఖ నాగబాబుకి ఇచ్చే అవకాశం ఉందా అని చెప్పి కూడా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరాంధ్ర కీలక మంత్రి కూడా ఈ కేబినెట్ నుంచి బయటకు పంపించేస్తున్నట్లుగా, ఈ కేబినెట్ నుంచి అవుట్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక అదే స్థానంలో పల్లా లేదా ఇతరులకు అవకాశం ఇచ్చేటట్లుగా తెలుస్తుంది. మరి ఉత్తరాంధ్ర నుంచి ఏ మంత్రి అవుట్ అవనున్నారు? అసలు మొత్తం కూడా ఈ మార్పులు చేర్పులు అంశం, ఈ ఊహాగానాలకి తావునిస్తున్న అంశాలేంటి? మరి నిజంగా మార్పులు చేర్పులు ఈ ఉగాదిలోపు కంప్లీట్ అవ్వనున్నాయా? ఎవరెవరు మరి ఆ నలుగురు మంత్రులు ఎవరు? వీటన్నిటికి సంబంధించి కూడా డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, ఆ నలుగురు మంత్రులు ఎవరు? ఈ మార్పులు చేర్పులు దేనికి? రేణు, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో మార్పులు చేర్పులు చేయాలని చెప్పి కూడా ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఈరోజు మార్పులు చేర్పులకు సంబంధించి కూడా ఈరోజు క్యాబినెట్ భేటీ జరుగుతుంది. ఈ క్యాబినెట్ భేటీ ఇప్పటికే ప్రారంభమైంది. క్యాబినెట్లో పలువురు మంత్రుల తీరుపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారు. దాదాపుగా ఈరోజు క్యాబినెట్లో మంత్రులకు సంబంధించి సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, అనిత వీరందరితో సహా అందరికీ కూడా సీఎం చంద్రబాబు రేటింగ్ అంటే మార్కుల గ్రేడ్ ఇవ్వబోతున్నారు. వారి పనితీరు మార్చుకొని వారికి ఖచ్చితంగా ఒకరిద్దరికి శాఖల మార్పులు, మరొక ఇద్దరు ముగ్గురికి క్యాబినెట్లో తొలగించి కొత్త వారిని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం ప్రకారం కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన సీనియర్ నేతకి సంబంధించి కూడా ఆయన శాఖలు తగ్గించడమా లేకపోతే ఆయన మంత్రి పదవి నుంచి తప్పించి పల్లా శ్రీనివాసరావు, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసం తీసుకోవడం అనే దానికి సంబంధించి గత కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. మరొక వైపు వాసంశెట్టి సుభాష్ తీరుపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ఆయన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటే పార్టీకి అందుబాటులో ఉంట్లా, పార్టీకి ఉంటే ప్రభుత్వానికి ఇట్లా రెండింటిని సైమల్టేనియస్గా నడపలేకపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే వాసంశెట్టి సుభాష్ని మంత్రి పదవి నుంచి తొలగిస్తారని చెప్పి కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అలాగే రెండో అంశానికి సంబంధించి కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన కొండపల్లి శ్రీనివాస్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. కొండపల్లి శ్రీనివాస్కు సంబంధించి కూడా ఆయన పనితీరు మార్చుకోవాలని చెప్పి ఇప్పటికే 2-3 సార్లు చంద్రబాబు కూడా ఆదేశాలు జారీ చేశారు. అయినా కానీ ఆయన పనితీరులో మార్పులు చేర్పులు రాలేదు. ఏదైతే ముఖ్యమంత్రికి సంబంధించి కొన్ని ఆశయాలు పెట్టుకున్నారో దానికి అనుగుణంగా ఆయన నడుచుకోవట్లేదని చెప్పి మరొక రకమైన ప్రచారం జరుగుతోంది. ఇక 4వ మంత్రికి సంబంధించి కూడా ఏదైతే క్యాబినెట్కి సంబంధించి ప్రస్తుతం నాగబాబును తీసుకుంటే కనుక కందుల దుర్గేష్ వద్ద ఉన్న ఒక శాఖను తగ్గించి నాగబాబుకి ఇవ్వటం పాటు, లేకపోతే జనసేనలో ఒక మంత్రిని తొలగించి నాగబాబును తీసుకొని బీజేపీకి ఇంకొక మంత్రి ఇస్తారా అనే దానికి సంబంధించి కూడా విస్తృతంగా ప్రచారం అయితే జరుగుతోంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు క్యాబినెట్ భేటీ ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు మంత్రులందరికీ కూడా రేటింగ్ ఇవ్వబోతున్నారు. ఆ రేటింగ్లో కూడా మార్చుకోకపోతే ఖచ్చితంగా రానున్న 2-3 నెలల్లో అంటే ఫిబ్రవరి, మార్చి నాటికి కూడా క్యాబినెట్లో మార్పులు చేర్పులు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. 3 నుంచి 4 మంత్రులకు ఉద్వాసన పలకడంతో పాటు 2 నుంచి 3 మంత్రులకి శాఖలు మార్చే అవకాశాలు అయితే విస్తృతంగా కనిపిస్తున్నాయి. మరి చూడాలి ఏపీ క్యాబినెట్లో ఉండేవాళ్ళు ఎవరు, ఇన్నెవరు, అవుట్ ఎవరు అనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. 6 నెలల ప్రభుత్వ పనితీరుపై ఈరోజు చంద్రబాబు మంత్రులకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వబోతున్న నేపథ్యంలో ఎవరికి ఎటువంటి ప్రాముఖ్యత లభించబోతుంది, ఎవరికి ఎన్ని మార్కులు వస్తాయనే ఉత్కంఠ ఇటు రాష్ట్ర ప్రజల్లోనూ ఆ నియోజకవర్గ ప్రజల్లో మంత్రుల్లోనూ కొనసాగుతూ ఉంది. రేణుశ్రీ, ఇచ్చే అవకాశం ఉందా అంటే ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం సినిమా ఫోటోగ్రఫీకి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గతంలోనే క్యాబినెట్ తీసుకునే సమయంలో కూడా ఆ శాఖ తమ వద్దే కావాలని చెప్పి ఆయన ఘంటాపథంగా కోరుకున్న పరిస్థితి కనిపించింది.
సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం నాగబాబుకి సంబంధించి కూడా సినిమా ఫోటోగ్రఫీతో పాటు మరొక శాఖను ఆయనకి ఇవ్వాలని చెప్పి కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. సినిమా ఫోటోగ్రఫీతో పాటుగా పర్యాటక సాంస్కృతిక శాఖ ఏదైతే కందుల దుర్గేష్ వద్ద ఉన్న శాఖలన్నీ కూడా నాగబాబుకి ఇచ్చి కందుల దుర్గేష్కి సంబంధించి వేరే శాఖలు ఇవ్వాలనేది ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. లేకపోతే కందుల దుర్గేష్ ఒక 6 నెలలు చేశారు కాబట్టి అతన్ని మార్చి అతని ప్లేస్లో నాగబాబుని తీసుకుంటారా, లేకపోతే కందుల దుర్గేష్ని కూడా కొనసాగించి కందుల దుర్గేష్కి సంబంధించి అచ్చెన్నాయుడు వద్ద కొన్ని శాఖలు తగ్గించాలని చెప్పి, లేకపోతే ఆయన శాఖ మార్చాలని చెప్పి, లేకపోతే ఆయన్ని విడత ఆపి చివరిలో తీసుకోవాలని చెప్పి మరొక రకమైన ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సో అచ్చెన్నాయుడు వద్ద ఉన్న వ్యవసాయ సహకార శాఖలకు సంబంధించి కొన్ని శాఖల్ని దుర్గేష్కి ఇవ్వబోతున్నారు. ఇట్లా రకరకాల ఈక్వేషన్స్, సామాజిక పరిణామాలు, ఆ జిల్లాలో ఉన్న ఈక్వేషన్స్, ఇట్లా రకరకాల కోణాలతో మార్పులు చేర్పులతో పాటు ప్రధానంగా చూసుకుంటే కనుక నాగబాబుకు సంబంధించి గతంలో ఎప్పటి నుంచి కూడా చూసుకుంటే సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తులు ఎవరు వచ్చినా కానీ సినిమా ఫోటోగ్రఫీతో పాటు సాంస్కృతిక పర్యాటక శాఖలను ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. సో నాగబాబు కూడా ఆ 3 శాఖలు కేటాయిస్తారని చెప్పి కూడా విస్తృతంగా ప్రచారం అయితే జరుగుతుంది. మరి చూడాలి, రానున్న 10-15 రోజుల్లోనే నాగబాబుని ఏపీ క్యాబినెట్లో తీసుకోబోతున్న నేపథ్యంలో నిజంగా సినిమా ఫోటోగ్రఫీ పర్యాటక సంస్కృతి శాఖ ఇస్తారా, లేకపోతే వేరే శాఖలు ఇస్తారా అనేది విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం పర్యాటక శాఖతో పాటు సినీ ఫోటోగ్రఫీ శాఖను కూడా నాగబాబుకి ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రేణుశ్రీ, పనితీరు మెరుగవకపోవటం వల్లే మరో 2 మంత్రులు కానీ మార్పులు చేర్పులు చేస్తున్నారనుకోవచ్చా శివ? అంటే ఖచ్చితంగా ముఖ్యంగా ఇక్కడ చాలా ఈక్వేషన్స్, ఎందుకంటే గతానికి భిన్నంగా గత ప్రభుత్వం వైసీపీ సర్కార్ వ్యవహరించిన తీరు పట్ల ఆంధ్రప్రదేశ్తో పాటు పార్టీ నాయకులు కేడర్లో ఒక ఆలోచనలు, ఒక ఆశయాలు, ఒక కమిట్మెంట్లు ఉన్నాయి. సో ఈ కమిట్మెంట్లతో పాటు ఇటు పార్టీ కార్యకర్తలకు సంబంధించిన వారి ఆలోచనలు, వారి అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు ప్రజల్లో మంచి పరిపాలన అందించి 2029లో మరొకసారి అధికారంలోకి రావాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. సో దానికి అనుగుణంగా ఇటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని, ఇటు ప్రజల్ని ముగ్గురిని సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు మంచి మార్కులు సాధించుకోవాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. గత ప్రభుత్వానికి భిన్నంగా గత ప్రభుత్వం అయితే కేసులు, బెదిరింపులు, అరెస్టులు ఇట్లా ఒక రకమైన పరిపాలన అప్పుడు సాగింది. కానీ ఇప్పుడు అటువంటి వాటికి పోకుండా ప్రజా సంక్షేమే ఏదేయంగా ప్రజల మనోలు పొందే దిశగా కార్యాచరణ రూపొందించాలనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తూ ఉంది. ప్రజల్లో అవినీతికి సంబంధించి కానీ లేదా మిగిలిన వాటికి దూరంగా ఉండాలి, వివాదాలకి అవినీతికి దూరంగా ఉన్న వారికి మాత్రమే ఈ క్యాబినెట్లో కొనసాగే అవకాశం ఉంటుందని చెప్పి చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. ఎటువంటి ఆరోపణలు వచ్చినా లేకపోతే కార్యకర్తల్ని, కేడర్ని, పార్టీని పట్టించుకోకపోయినా తక్షణమే ఉద్వాసన పలికేందుకు కూడా సీఎం చంద్రబాబు అయితే మాత్రం ఏమాత్రం కూడా వెనుకాడే పరిస్థితి కనిపించట్లేదు. మొత్తానికి ఈరోజు క్యాబినెట్ ముగిసిన తర్వాత చంద్రబాబు వీరందరికీ 6 నెలల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వబోతున్నారు. కాబట్టి ఆ రిపోర్ట్లో ఎవరికి ఎన్ని మార్కులు వస్తున్నాయో దాన్ని బట్టే ఉండేవాళ్ళు ఎవరు, పోయేవాళ్ళు ఎవరనే దానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రేణు శివ, క్యాబినెట్లో మార్పులు చేర్పులు ఏ టైం కల్లా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతానికి క్యాబినెట్లో మార్పులు చేర్పులకు సంబంధించి కూడా 2 రకాల ఈక్వేషన్స్ వినపడుతున్నాయి. ఒకటి, సంక్రాంతి తర్వాత నాగబాబుని క్యాబినెట్లో తీసుకున్నప్పుడే మార్పులు చేర్పులు ఇన్ అవుట్లు చేయాలనేది మరొక రకమైన ఆలోచనగా కనిపిస్తూ ఉంది. ఒకవేళ నాగబాబుని సంక్రాంతిలోకి తీసుకోకుండా ఉగాదిలోపు కనుక తీసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఉగాదికి చేయాలనేది ఆలోచన. సో ఓవరాల్గా చూసుకుంటే సంక్రాంతి తర్వాతన లేదా ఉగాదిక ఈ రెండిట్లోనే ఏదో ఒక టయాన్ని ఖచ్చితంగా క్యాబినెట్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ మంత్రులకు కనుక కొంత టైం ఇచ్చి హెచ్చరిక ఇచ్చి సీఎం ఈరోజు వారికి కనుక కొంత టైం ఇస్తే కనుక ఖచ్చితంగా క్యాబినెట్లో మార్పులు చేర్పులు సంబంధించి ఉగాది నాటుకుండే అవకాశం కనిపిస్తూ ఉంది. నాగబాబుని రానున్న 15-20 రోజుల్లోనే క్యాబినెట్లో తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రేణుశ్రీ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ శివ. సో చూస్తూ ఉన్నాం కదా, ఏపీ క్యాబినెట్లోనైతే పలు మార్పులు చేర్పులు కూడా ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇవాళ మాత్రం ఈ 6 మంత్స్ గాను ఒక్కొక్కరికి కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వనున్నారు వాళ్ళ పనితీరు మీద. ఇక ఆ తర్వాత అయితే ఒక 4 మంత్రుల విషయంలో మాత్రం మార్పులు చేర్పులు తప్పదు అనే వాదన వినిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాము, మంత్రి వాసన్ శెట్టికి అయితే టెలికాన్ఫరెన్స్లోనే హెచ్చరికలు ఇవ్వటం జరిగింది సీఎం చంద్రబాబు. ఇక ఆ తర్వాత కూడా అక్కడ పనుల్లో పురోగతి అంటే పార్టీని, కార్యకర్తలను రెండింటిని కూడా ఒకేసారి సమన్వయం చేసుకోలేకపోతున్నారు అని చెప్పి కూడా అప్పుడు హెచ్చరికలు ఇవ్వటం జరిగింది. అయితే ఇవాళ ప్రోగ్రెస్ రిపోర్ట్ రానుంది. మరి దీంట్లో ఎలాంటి విషయాలు ఉండనున్నాయి, మరి సేమ్ అదే విధంగా ఉన్నారా, లేకపోతే మరి ఆ తర్వాత ఏమైనా పనితీరు మెరుగుపడిందా, మరి వీళ్ళ విషయంలోనే ఇప్పుడు ఆ మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. ఆల్రెడీ ఇప్పటికే క్యాబినెట్లోకి నాగబాబు చోటు పైన అయితే కన్ఫర్మేషన్ అయితే ఉంది. మరి ఆయనకి ఏ శాఖలను ఇవ్వనున్నారు అనేది కూడా ఇంకా క్లియర్గా తెలియాల్సి ఉంది. మరోవైపు ఉత్తరాంధ్రలోనైతే ఒక కీలక మంత్రి మీద అయితే వేటు పడనుంది. ఆయన క్యాబినెట్ నుంచి అవుట్ అవ్వనున్నారు. అయితే ఆయన స్థానంలో పల్లా లేదా ఇంకెవరినైనా తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అయితే మొత్తంగా చూస్తే కనుక ఏపీ క్యాబినెట్లోనైతే 4 మంత్రులకు మాత్రం అవుట్ అవ్వనున్నారు. వాళ్ళ ప్లేస్లో ఇంకో 4 కొత్త వారు రానున్నారు. అయితే
కొంతమందిని ఒక ఇద్దరు మంత్రులు మాత్రం వారు పనితీరు మెరుగుపరుచుకోవడానికే ఈ విధంగా చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఇవాళ ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఏముండనుంది, ఎవరెవరు మరి రిప్లేస్ ఎవరున్నారు, ఆ నలుగురు మంత్రులు ఎవరు అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి.